అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనుభవించినటువంటి క్షోభను మనం నిజంగా కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. మరి అలాంటి సందర్భంలో వారు ప్రాణ త్యాగానికి సిద్ధమై ఇవాళ సిద్ధపడితే ఇవాళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ కొంతమంది ఇప్పుడున్నటువంటి నాయకులు బజార్లో ఎర్రిలేసిన కుక్కల లెక్క కేసీఆర్ గారి గురించి మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారి పేరు లేకుండా చేస్తామని మాట్లాడుతున్నారు. వెర్రిలేసిన కుక్కలాగా ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్న తీరు యావత్ తెలంగాణ ప్రజల మనసును ఇవాళ బాధిస్తుంది. అందుకోసమని వాడు కాదు కదా, వాని అయ్యా తరం కూడా కాదు అనే విషయాన్ని సందర్భంగా నేను మనవి చేస్తున్నా. కేసీఆర్ గారు ఇవాళ ఆ రోజు ఈ నిర్ణయమే తీసుకోకపోతే ఈ తెలంగాణ వచ్చేది కాదు. ఇవాళ వాళ్ళు కూసునే సీట్లు, వాళ్ళు కూసునే బంగ్లాలు ఇవాళ ఉండేటివి కాదు. ఇవాళ ఈ జిల్లాలు మీరు చూస్తున్నారు. ఇవాళ జిల్లాలు, కొత్త జిల్లాలు వస్తే మంచి ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఒక జిల్లా హెడ్ క్వార్టర్ పోవాలంటే మనం 175 కిలోమీటర్లు పోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ ఉమ్మడి జిల్లా నుంచి మరి మంచిర్యాల లాంటి ప్రాంతంకి ఎన్నో సంవత్సరాల నుంచి మనకు మంచిర్యాల జిల్లా కావాలని కోరిక ఉంది. ఎందరో మంది ముఖ్యమంత్రులు పోయారు, మాట ఇచ్చారు, కానీ చెయ్యలే. కానీ కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో తిరిగిన వాడిగా, ఇక్కడి ప్రజలందరి మరి మనసును దోచుకున్న వాడిగా ఇవాళ జిల్లాలు చేస్తే ఇవాళ మనం అందరం కూడా అనుభవిస్తున్నాం. ఇవాళ మెడికల్ కాలేజీలు పెట్టారు. ఇవాళ ప్రతి జిల్లాకి ఇవాళ మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే గొప్పగా నడిచినాయి. ఇవాళ వారి పేరు తీసేస్తాని పిల్లల్ని ఇబ్బంది పెడుతున్న సందర్భం మనం చూస్తున్నాం. అందుకే దయచేసి మిత్రుడు ఇప్పుడే చెప్పిండు అధ్యక్షుల వారు, మనం అధికారంలో లేం కాబట్టి, మనం అపోజిషన్లో ఉన్నాం కాబట్టి తప్పకుండా మనకు కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ఏ ఇబ్బందులు ఏర్పడ్డా మనకేం కొత్త ఏం కాదు. మళ్ళీ అతి త్వరలో ఇవాళ వారు ఇచ్చినటువంటి మాటలు, హామీలు ఏదైతే ఉన్నాయో ఎవ్వి కూడా వాళ్ళు నెరవేరలేదు ప్రజల లోపల. ఇప్పుడే నేను అనుకుంటే, నాకు తెలిసి నేను 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇంత త్వరగా 8, 9, 10 నెలల్లోనే ఏ ప్రభుత్వం మీద కూడా ఇంత ప్రజల్లోకి వ్యతిరేకం వచ్చినటువంటి పార్టీని నేను చూడలే. ఏ ప్రభుత్వాన్ని కూడా మనం చూడలే. 10 నెలల్లో, ఏడాది లోపల ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. తప్పకుండా రాబోయే కాలంలో మనకు మంచి రోజులు వస్తాయి. కేసీఆర్ గారు తప్పకుండా మరి ముఖ్యమంత్రిగా వస్తారు, మన పార్టీ వస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది. అప్పుడు తప్పకుండా ఇప్పుడు జరిగేటివన్నిటికి కూడా మళ్ళీ కాలం చాలా గొప్పది. కాలానికి మెమోరీ పవర్ ఎక్కువ అట. అందుకోసమని అన్ని రిటర్న్స్ ఇస్తుంది కాబట్టి దానికి ఏం మనం చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి, బాధపడద్దని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.